పంజాబ్ రాష్ట్రంలో నుండి ఒక యవనస్తుడు ఇంగ్లాండ్ దేశానికి చదువుకోవటానికి వెళ్ళాడు. ఎక్కడి నుండి వెళ్ళాడు చెప్పండి? పంజాబ్ రాష్ట్రంలో నుండి ఇంగ్లాండ్ దేశం కొన్ని సంవత్సరాల క్రితం. వాళ్ళ కుటుంబం చాలా ధనవంతుల కుటుంబం. వారు సిక్కు మతానికి చెందినటువంటి వారు. అయితే ఈ యవనస్తుడు ఇంగ్లాండ్ దేశానికి చదువుకోవటానికి ఇంజనీరింగ్ చదువుకోవటానికి వెళ్ళాడు. అయితే అతనికి తన మతం పట్ల చాలా బలమైన నమ్మకం. అయితే ఆ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు తన చదువుకుంటున్నటువంటి ఆ దినాల్లో ఎవరో ఒక స్నేహితుడు వారికి ఏమి ఇచ్చాడంటే ఒక బైబిల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? బైబిల్ ఇస్తే ఆ బైబిల్ ఏం చేశాడంటే మొత్తం చింపేశాడు. ఏం చేశాడు? మాకు చాలా మత గ్రంథాలు ఉన్నాయి కాబట్టి ఈ తక్కువ కులానికి చెందినటువంటి గ్రంథం, మా మతం గాని ఈ గ్రంథం నాకు అవసరం లేదని ఏం చేశాడంటే ఈ యొక్క బైబిల్ అంతటిని కూడా చించేసి అట్ట బాగుందని, ఏం బాగుందని ఏమా ఈ పైన అట్ట బాగుందని అట్ట వట్టుకు తీసుకొని వెళ్ళి తన యొక్క సెల్ఫ్ లో పెట్టుకున్నాడు. కొన్ని దినాలు జరిగిపోయిన తర్వాత ఒకరోజు తన యొక్క సెల్ఫ్ ఆ యొక్క బుక్స్ అవి మొత్తానికి సర్దుకుంటా ఉంటే ఈ అట్ట కనపడింది. పైన ఉన్నటువంటి అట్ట కనబడితే తనకు జ్ఞాపకం రాలా. ఏంటి అట్ట ఏందని తను జ్ఞాపకానికి తెచ్చుకొని ఈ అట్టని పరిశీలిస్తా ఉంటే దాని మీద పరిశుద్ధ గ్రంథము అని రాయబడింది. ఏం రాయబడింది చెప్పండి? మీ బైబిల్ వాటి పైన ఉంటది. ఏముంటదో తెలుసా? పరిశుద్ధ గ్రంథం. మనం కలిగి ఉన్నటువంటి గ్రంథం ఏంటంటే పరిశుద్ధమైన గ్రంథం. ఏం చెప్పండి? అది చూడంగానే అతనికి కొంచెం ఆలోచన చేశాడు. నేను ఎన్నో మత గ్రంథాలు చదివాను, ఎన్నో మత గ్రంథాలు మేము కలిగి ఉన్నాం, కానీ దేని మీద పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని రాయబడలేదే. ఈ అట్ట మీద ఏంది పరిశుద్ధమైనటువంటి గ్రంథం అని రాయబడిందని చెప్పి మరలా తన స్నేహితుని ఒకరిని కలుసుకొని బైబిల్ తెప్పించుకొని అసలు దీంట్లో ఏముందో అని చదవటం ప్రారంభించాడు. చదువుతూ ఉండగా తన హృదయాన్ని దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని రోజుల్లోనే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి కొన్ని నెలల్లోనే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందుకొని రక్షణ బాప్తిసం పొందుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ బైబిల్ అయితే చింపాడో అదే బైబిల్ పట్టుకొని ప్రపంచమంతా తిరిగి 10,000 సంఘాలు స్థాపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాడు. హల్లెలూయా. 10,000 సంఘాలు ప్రపంచ వ్యాప్తంగా 10,000 సంఘాలు స్థాపించాడు. ఎవరో తెలుసా? ఆయన భక్త సింగ్ అయ్య గారు, ద గ్రేట్ భక్త సింగ్ అయ్య గారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నమ్ముకున్న తర్వాత తన ఇంటికి వెళ్ళాడు, పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళాడు. సిక్కులకి ఏముంటుందంటే తలంతా కూడా ఏముంటాయి చెప్పండి? వాళ్ళు ఆ వెంట్రుకలు ఉంటాయి. మొత్తం మామూలు స్థితిలోకి వచ్చేసాడు. క్రాప్ చేసుకున్నాడు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే వాళ్ళ తండ్రి, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ చూసి వీడు మతం మారాడు, వీడు ఆ తెల్లోడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, కులంగాని దేవుణ్ణి నమ్ముకున్నాడు అని చెప్పి వారందరూ కూడా అతన్ని తిట్టి ఒక మాట అన్నారంట. నీవు మాతో ఉండాలి అంటే ఆ దేవుని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టకపోతే నేను చాలా సంపాదించా, కోట్లకు ఆస్తుంది, ఒక్క చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వనని చెప్పిందంట. అప్పటికానికి మ్యారేజ్ అయిందంట. భార్య కూడా అనిందంట, నేను కావాలా? ఎవరు కావాలి నీకు? దేవుడు కావాలి. నువ్వు నమ్ముకున్న కులం తక్కువ దేవుడు కావాలా లేదా నేను కావాలా? కోరుకో అని చెప్పగానే అతనంట ఉన్న పాటున, ఇదిగో మీరందరూ కూడా నాకు విలువైన వారే, కానీ నేను నమ్ముకున్నటువంటి దేవుడు మీ అందరికంటే నాకు విలువైన వాడు. దేవునికి స్తోత్రం. సమస్తాన్ని విడిచిపెట్టేసి ప్రపంచమంతా కూడా బైబిల్ పట్టుకొని తిరిగి చూడండి 10,000 సంఘాలు స్థాపించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.